కానీ కొంచెం టైం ఇవ్వవయ్యా. అసలే మా అల్లుడికి ఏమైందో తెలియక సగం చచ్చిపోయాను. సర్లే, అంతమయాత్ర ముగించుకొని రా. మొత్తం వినేసినట్టుంది. ఇప్పుడు ఎలా బయటపడేది? సీత, మావయ్య, తమ్ముడికి. ఊరుకోమ్మా ఊరుకో, దేవుడు మన ఎందు ఉంటాడు. ఆదిబాబుకి ఏమీ కాదు. పదమ్మా, లోపలికి వెళ్దాం. పద. ఎంతసేపు గుమ్మల్లో ఉంటావు తల్లి? లోపలికి పద. పదమ్మా పద. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పని జరిగింది. అసలు ఎప్పుడు జరిగింది తల్లి యాక్సిడెంట్? అసలు ఎలా జరిగిందమ్మా? ఏమో అత్తయ్య, ఉన్నట్టుండి ఫోన్ వచ్చింది. పిన్ని రాము హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. వాళ్ళ చేతులు కాళ్ళు విరిచి పొయ్యిలో పెట్ట, వాళ్ళ మొహం సంతకిడ్చి, వాళ్ళ చర్మం ఒల్చి, ఉప్పు కారం వేసి దంచి 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 తుకడా తుకడా చేసి ఆపండి ఆపండి. ఏదోకోవాలా? ఈ యాక్సిడెంట్ చేయించిన వాడు ఏమైనా కావాలని చేస్తాడే ఏంటి? ఏదో ప్రారంభం కాలం కలిసిరాక జరిగిపోయింది అంతే. చేయించడం ఏంటి? నా పేరు శోభన్ బాబు. ఆయన ఏదో కాస్త టెన్షన్ లో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు బాబు. ఆయన ఉద్దేశం చేసిన వాడు అంటే యాక్సిడెంట్ చేసిన వాడు అని. అవునవునవును, అదే అదే అదే. అవును, ఈ ఇంట్లో కొత్త వాళ్ళ ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? అది నాన్న, ఈయన పేరు శోభన్ బాబు. అత్తకి కొడుకు వరుసంట, ఊరు నుంచి వచ్చాడంట. ఓహో, నాకు తెలియని కొడుకులు ఎవరబ్బా? నా పేరు శోభన్ బాబు అండి. మా ఊరు పలాస్ అండి. అక్కడ నన్ను అప్పడం అని కూడా పిలుస్తుంటారండి. వారి 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 నువ్వట్రా అప్పడం? మరి చెప్పరా బడుద్దాయ్, నీకు ముద్దు పేరు పెట్టింది నేనేరా. చిన్నప్పుడు ఈ చేత్తో అప్పడాలు అలా అలా తినేస్తుంటే అప్పడం అని ముద్దు పేరు పెట్టింది నేనే. ఆ సరి పేరు శోభన్ బాబేలేరా, నాకు గుర్తు లేదులే. సరిగాని నీకు బామ్మ ఉండాలి కదరా, ఉందా? బాల్చి తన్నేసిందా? నా పేరు శోభన్ బాబేలేరా. తన్నేసిందండి, అందుకే ఇక్కడికి వచ్చాను. బాగుంది బాగుందిరా. అమ్మ సీత, కాస్త వేడివేడిగా కాఫీ ఏమైనా తెచ్చిస్తావా? ఏ సందర్భంలో వచ్చావు? ఏమడుగుతున్నావయ్యా? బుద్ధుందా? అయ్యో పర్వాలేదు అత్తయ్య, పెట్టి తీసుకొస్తాను. నిన్ను టెన్షన్ లో తలనొప్పి వచ్చేసింది అంతే. అలవాటు ప్రకారం కాఫీ అడిగేసా అంతే. మావయ్య, చెప్పరా. నా పేరు శోభన్ బాబు, మా ఊరు పలాస. చెప్పావుగా, నీ పేరు శోభన్ బాబు, మీ ఊరు పలాస. మావయ్య, నాకు ఒక అలవాటు ఉంది. మధ్యలో ఎవరైనా ఆపారనుకో మళ్ళీ మొదటి నుంచే చెప్తాను. బాగుంది బాగుంది. నా పేరు శోభన్ బాబు, మా ఊరు పలాస. సరేలేరా, నీ పేరు శోభన్ బాబు, మీ ఊరు పలాస, ముద్దు పేరు అప్పడం. చెప్పావు కదా 3 సార్లు, ఇంకా ఏంటి? ఇదిగో నువ్వు మళ్ళీ మధ్యలో ఆపావు. నేను ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి. నా పేరు శోభన్ బాబు, మా ఊరు పలాస. ఆగరా, నీ పేరు శోభన్ బాబు, మీ ఊరు పలాస, ముద్దు పేరు అప్పడం. చెప్పావు కదరా, ఎన్నిసార్లు చెప్తావు? మావయ్య, నేను చెప్పేది ఒకసారి విను. నా పేరు శోభన్ బాబు, మా ఊరు పలాస. అమ్మో, మావయ్య, నా పేరు శోభన్ బాబు, మా ఊరు పలాస. రామచంద్ర ప్రభు. రాము, రే రాము. ఇదేంటి ఇక్కడుంది? అసలు అదేనా? అమ్మా, ఈసారి కొత్త మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దు కనమ్మా ప్లీజ్. కాదనకురా, నేనెవరికి కనిపించను.
అత్త కూడా నన్ను చూడదు. దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. అమ్మా, అత్త నిన్ను చూసింది. ఇదిగో తల తిప్పి చూడకు, ఇటువైపే వస్తుంది. ఇక్కడ దాకొచ్చి పలకరించకపోతే బాగోదురా. ఒకసారి మాట్లాడించొస్తాను. సర్లే, అలాగే. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు ఇక్కడికి రావడమే తెలివి తక్కువ పని, పైగా ఈ సాహసం కూడానా? అయ్యో, వచ్చేస్తుందిరా. మరిప్పుడేం చేయడం? ఎవర్రా? ఆ, ఎవరో పిచ్చిదత్తా. పిచ్చిదా? పిచ్చిదే. ఆ, ఆ, అవునండి, పిచ్చిదాన్నే. ఇక్కడేం చేస్తుందిరా? ఆ, నేను పిచ్చేసుపత్రికి దారి అడుగుతున్నానండి. పిచ్చేసుపత్రికి దారేది? నాకు అత్తారింటికి దారి తెలుసు కానీ పిచ్చాసుపత్రికి దారి తెలీదండి. మరి ఇప్పుడు ఎలా? నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మీరే చెప్పండి. ఇదిగో కొంచెం ముందుకెళ్ళి రైట్ టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడ ఒక ఆసుపత్రి వస్తుంది. అక్కడికి వెళ్ళి పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళమంటే వాళ్ళే తీసుకెళ్తారు. అరే, ఒకవేళ వాళ్ళు పట్టుకెళ్ళకపోతే నన్ను తీసుకెళ్తావా? ఎవరినైనా లా గోపు మీద ఒకటే పండి, వాళ్ళే తీసుకెళ్లి ఎరగట్లో పడేస్తారు. కొట్టాలా? ఏంటే నా ముందే నా మనిషిని కొడతావా? నిన్ను వదిలేతా. ఆ పిచ్చిదాంతో మనకేంటి చెప్పు. మరి లాక్ కొట్టాను కదా, ఎర్రగడ్డలో దింపుతావా? అబ్బా అత ఆగత, నేను తీసుకెళ్లి ఏదో ఒక ఆటోలో ఎక్కించి డ్రైవర్తో చెప్పొస్తా. పదమ్మా పద, తీసుకెళ్తాను. తీసుకెళ్ళకపోతే నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్తాను కదా, పద. వెళ్ళిరా తల్లి. ఏరా, గట్టిగా తగిలిందా? లేదులే, అయినా నువ్వు కొట్టి మంచి పని చేసావు. అత్త ఖచ్చితంగా నమ్మేసి ఉంటుంది. ఆస్కార్ ఇవ్వాలే మమ్మీ నీకు. ఆహా, ఏం నటనా, ఏం నటనా. ఇదిగో అమ్మా, మేం వెళ్ళాకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అప్పటి వరకు ఎలా మాకు. బాయ్ బాయ్ బాయ్. బాబా, ఆ పిచ్చి దాన్ని ఆటో ఎక్కించి పంపించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందత్తా. అది అచ్చమ్మ ఆడపడుచులా ఉందిరా. ఆ ఊరుకొత్త, ఆ పిచ్చి నీ ఆడపడిచేంటి? ఇంతకీ ఆ డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఆదిని ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాడ్రా. నువ్వు కనపడలేదని చెప్పేసి వస్తుంటే నా ఆడపడుచులో ఉన్న తనని చూసి ఆగిపోయాను. మీ ఆడపడుచుకి పిచ్చి లేదు కదత్తా. కానీ అచ్చం మా ఆడపడుచులానే ఉంది. చచ్చా, మీ ఆడపడుచు చాలా తెలివైందన్నావుగా, ఇలా పిచ్చిదానిలో ఎందుకుంటుంది చెప్పత్తా. ఇదిగో ఆవిడ ఒక్కటి కాదు. అదే నిజమే అనుకో, కానీ తనకి నిజంగా పిచ్చి పట్టుంటే మాత్రం నాకన్నా సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండర్రా. సర్లేత, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఇదిగో నీకెలా కావాలంటే అలా ఊహించుకుని ఆనందంగా ఉండు. అంతేరా, దానికి ఇంకా ఏ కాలో చెయ్యో చచ్చు పడిపోతే బాగుండు. అత్త, ఇక చాలే అత్త. ఇదిగో నువ్వు వెళ్ళి ఆదితో ఉండు, నేను వెళ్ళి డబ్బులు కట్టేసి వస్తా. తర్వాత బుల్లోని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం. సరే, తొందరగా వచ్చి పద. నా
పేరు శోభన్ బాబు. ఓరే నిన్ను తగలయ్యా, ఇప్పుడు 100 సార్లు చెప్పావురా. అయితే ఏంట్రా నీ బాధ? నా పేరు శోభన్ బాబు. మీరు ఎందుకు మావయ్య ఇందాక నుంచి అటు ఇటు నడుస్తూనే ఉన్నారు? హ, అప్పడం మా నాన్నకి టెన్షన్ వస్తే అలాగే వాకింగ్ చేస్తాడు. ఓ మ్మ్హ. ఒక ఫోన్ కొట్టొచ్చు కదా రాముకి, విషయం తెలుస్తుంది కదా. నేను కొడతా మావయ్య. ఆ? ఊరే, ఊరే, ఊరే. రేయ్, ఏం చేస్తున్నావురా? అప్పడం కొట్టడం అంటే నేలకేసి కొట్టడం కాదు, ఫోన్ చెయ్యమని అర్థం. ఆ మీరెంత తెలివైన వారండి. నాన్న చూసారా, నన్ను అయోమయమని తింగరి అని ఎప్పుడు తిడుతూ ఉంటావు కదా, శోభన్ బాబు గారు మెచ్చుకుంటున్నారు. కర్మరా బాబు, కర్మ. మావయ్య కాఫీ తీసుకోండి. వాడొక తింగరోడు, నువ్వు ఒక తల తిక్కదానివి. దోందు దోందే. మావయ్య ఒకసారి రాముకి కాల్ చేయి మావయ్య. ఆ, ఆ. ఫోన్ ఎత్తి సమాధానం చెప్పరా రాము. ఇక్కడ మేము టెన్షన్తో వెలువెల్లాడి చచ్చిపోతున్నాం. ఆ? పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని కూపీ లాగితే దాని వెనక అసలు సూత్రధారి నేనే అని, ఎవరు ఎక్కడ కూస్తారో అని టెన్షన్తో చచ్చిపోతున్నా. నా బాధ ఎవరితో చెప్పుకోను తల్లి. నా పేరు శోభన్ బాబు. పోనీ నేను వెళ్ళి రాముతో ఫోన్ ఎత్తి మాట్లాడమని చెప్పిరానా సీతక్క? ఆ? ఎవరు మావయ్య ఫోన్ చేసింది? రామువా? ఆ, కాదు కాదు, నా పాత మిత్రులే అమ్మా. మాట్లాడొస్తాను. వీడొకడు ఇప్పుడున్న రక్తపోటు సరిపోదన్నట్టుగా ఫోన్ పోటుతో మరింత హడలెత్తిస్తున్నాడు. హలో, అప్పుడే ఏమైంది? నువ్వు అర్జెంటుగా నా దగ్గరికి వస్తే ఇంకో విషయం కూడా చెప్తాను. ఏంటి ఇప్పుడు నన్ను వచ్చి కలవమంటావా? కుదరదు. ఆ విషయం ఏదో ఫోన్లోనే చెప్పు. నీ మాట నేను వినను. నువ్వు రావాల్సిందే. రాలేనని చెప్తున్నాను కదా, మళ్ళీ శాసిస్తామంటే నన్ను. నువ్వు రాలేదనుకో, నువ్వు నాతో అల్లుడు మటర్ గురించి మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయ్యాయి. అవి బయటికి వినిపిస్తా. ఓరి వీడి బండబడ, వీడు నేను బతుకుండగా నాకు గోరి గట్టి ఎలా ఉన్నాడు. నా కుట్ర గురించి తెలిస్తే అందరూ కలిసి నన్ను చంపి పాతేస్తారు. ఇప్పుడు ఎలారా భగవంతుడా? ఏంటి, వస్తున్నావా లేదా? వస్తున్నాను, రాక చస్తాను. గుడ్. కానీ కొంచెం టైం ఇవ్వబయ్యా. అసలే మా అల్లుడికి ఏమైందో తెలియక సగం చచ్చిపోయాను. సలే, అంతమయాత్ర ముగించుకొని రా. మొత్తం వినేసినట్టుంది. ఇప్పుడు ఎలా బయటపడేది? ఏంటి సీత, ఎలా చూస్తున్నావేంటి? అదే నా బాల్య స్నేహితుడు ఫోన్ చేశాడు. నన్ను అర్జెంటుగా చూడాలనుందట. ఒకటి ఇదైపోతున్నాడు. అమ్మాయి సీత, నాతో ఏదో మాట్లాడాలని వచ్చావు కదా? ఫోన్ మాట్లాడుతుంటే విందామని వచ్చాను మావయ్య. వినేసావా? కొద్ది కొద్దిగా వినిపించింది మావయ్య. ఏం వినిపించిందో చెప్పు చూద్దాం. ఏం పనిలేదా నీకు? సగం సగం ఎవరు విన్నా కొంపలే మునిగిపోవు కానీ ముందు రాముకి ఫోన్ చెయ్యి. నీ కంగారు కానీ నీకేం తెలుసా నా బాధ? నీ దిక్కుమాల టెన్షన్ తో నువ్వే అంతా బయటేసుకునేలా ఉన్నావు. అంతేనంటావా? నా పేరు శోభన్ బాబు. అంతే. నువ్వేంట్రా అంతా వినేసావా? నా పేరు నిన్ను అడిగాను చూడు. నాకు బుద్ధి లేదురా.
వాడు విన్నా నష్టమేం లేదులే. నా పేరు శోభన్ బాబు అని మొదలు పెడితే చాలు, ఎవడు పట్టించుకోడు. నా పేరు శోభన్ బాబు. అదిగో చూసారా? ఆ, ఫోన్ చేయండి. ఆ. ఉమ్. ఏరా రాము, అదికెలా ఉంది? చిన్న ఫ్రాక్చర్ అయింది నాన్న, భయపడాల్సింది ఏం లేదని డాక్టర్ అన్నారు. అమ్మయ్యా, పోన్లే. అయినా నువ్వు అమ్మని ఎందుకు పంపావు? అక్కడికి వచ్చిందా? ఏంటి నీకు చెప్పలేదా? నువ్వు పంపలేదా? లేదురా నాయనా, అసలు తెలిసి తెలిసి నేనెందుకు పంపుతారా? నాకు ఆ మాత్రం బుద్ధి లేదా? ఇప్పుడు ఏం తెచ్చిందో నెత్తి మీదకి. డైరెక్ట్గా అత్త అమ్మని చూసేసింది నాన్న. వాట్? అవును, పిచ్చిది పిచ్చి ఆసుపత్రికి అడ్రస్ అడిగింది అని కొత్త అబద్ధం చెప్పి మేనేజ్ చేశా. అమ్మని నిజంగానే పిచ్చిది అనుకుంది నాన్న. ఏంటోరా, చూస్తుంటే అంతా ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టే జరుగుతుంది. ఇదిగో మళ్ళీ అదే మాట. ఇంకోసారి జ్యోతిష్యం అది ఇది అన్నావంటే డాడీ ఉన్న మర్యాద కూడా ఇవ్వకుండా తిట్టేయగలను, జాగ్రత్త. అయినా నేనున్నాను కదా నాన్న, నేను చూసుకుంటానుగా. ఇదిగో చివరాఖరికి అంతా సక్సెస్ చేస్తాననే అనుకుంటున్నా. నువ్వనుకుంటావు సరేరా, మీ అమ్మ ఏదో ఒక పని చేసి మొత్తం చెడగొడుతుంది. అదంతా నువ్వు నాకు వదిలే నాన్న. మేము ఆదిని ఇంటికి తీసుకెళ్తున్నాం, ఆనందిని కూడా ఇంటికి పంపు. సరేరా. రా దగ్గర. నువ్వు కరెక్ట్ గా యాక్సెప్ట్ చేస్తుంటే వాడు చావాలి కదా. నాకెలా తెలుస్తుంది సార్ వాడు ఎందుకు చావలేదు? నువ్వే కదా గుర్తుంది. అవును, ఎంత స్పీడ్ తో గుద్దావు? గుర్తులేదు సార్. ఎందుకు గుర్తులేదు? చూసుకోలేదు సార్. ఎందుకు చూడలేదు? సార్ ఎదురుగా వస్తున్న టార్గెట్ ని చూసుకోవాలా, ముందు నా మీటర్ చూసుకోవాలా? మీరే చెప్పండి. మీరు నన్ను డౌట్ పడుతున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు. మీ బిర్యానీ తిని బతికిన వాడిని మీకు ద్రోహం చేస్తానా సార్? అయినా మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది సార్. నా జుట్టు పట్టుకొని కొట్టారు. నేను ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను. ఎదవ యాక్టింగ్ ఆపు. ఆ కళ్ళు ముక్కు తుడుచుకో. నీ మాట విని ఆదిని చంపేసి నేను జైలుకి పోయి ఉరికంబం ఎక్కాలా? మా నాయనే, ఎన్ని ఆశలరా నీకు. మీరెవ్వరూ కరెక్ట్ కాదురా. మీరంతా దద్దమ్మలు. నా కూతురే దీనికి కరెక్ట్. దాన్ని రప్పిస్తా, రంగంలోకి దింపుతా. చూడు, నీ మేనరుడు ఆదిత్యాని నువ్వే చంపే. ప్రాణం తీయద్దు. వాడి కాలో చెయ్యో తీసేసామనుకోండి, అప్పుడు మంచాన పడతాడు. ఏంటండి ఇది? ఫోన్ నుండి కలవడం లేదు. వాళ్ళకి ఫోన్ చేసి కంగారు పడొద్దు అని చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? నా పేరు శోభన్ బాబు. ఇంకితం అంటే సందర్భంతో పని లేకుండా ఇలా పానకంలో పుడక మాదిరిగా ప్రశ్నలు వేయకూడదన్న జ్ఞానం లేకపోవడానే ఇంగితం అంటారా? నెల తక్కువ అప్పడంగాడ. పానకంలో పుడకంటే ఆ, వెళ్ళి అద్దంలో చూసుకో, కనపడుద్ది.
జాగ్రత్త రా. తమ్ముడు ఎలా ఉందిరా? బానే ఉంది అక్క. అల్లుడు నిన్ను ఇలా చూస్తే ప్రాణం లేచొచ్చిందనుకో. నీకు పెద్ద గండం తప్పిందయ్యా. అవును మావయ్య, నిజంగా అదృష్టం బాగుంది. నాకెందుకో ఎవడైనా కావాలనే గుద్దేసి పారిపోయాడేమో అని నా అనుమానం. లేదు రాము, నిజంగానే యాక్సిడెంట్. ఇందాక చెప్పా కదా. సరే సరే నాన్న, నువ్వు ఎక్కువ మాట్లాడుకో. నొప్పికి మందు వేసుకొని వెళ్ళి పడుకో. రాము, తన రూమ్కి తీసుకెళ్ళు. సరే అత్త. సరే అమ్మా. పద, జాగ్రత్త. లేచిన వేళ విశేషం వదినా. అంతా నువ్వు చేసుకున్న పుణ్యమే. అవునమ్మా, అన్నయ్య నువ్వు వచ్చారుగా, నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు ఎలాగో ఇప్పుడు పడుకోవాలి కదా, ఇక మీరు బయలుదేరండి. పాపం మీకు మాత్రం ఇంట్లో పనులుండవు. అవునవును. ఏమే వెళ్దాం మరి. ఏదైనా అవసరం ఉంటే కబురు పెట్టండి, మేము వచ్చేస్తాం వదినా. నువ్వు ఆ మాట అన్నావు కదా, అదే చాలు. బయలుదేరండి. అత్తయ్య వెళ్ళొస్తాను. అప్పుడు బాయ్. ఉంటా చెల్లాయ్. ఈ ప్రపంచంలో ఇంతమంది చేస్తున్నారు, అది చావకూడదా?